ప్రియులకందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. హ్మ్. మన పాటల బుక్‌లో నుంచి 346 పాట. మనకందరికి గూడా ఆ పాట చాలా బాగా వచ్చిన పాట. హ్మ్. కాబట్టి పాడుకుందాం. హ్మ్. ఒక్క సెకండ్. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. జీవిత నావా తుఫాను చేత తల్లాడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత తల్లాడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. వందనాలు ఆంటీ. అమ్మా వందనాలు రా. చక్కటి పాట వినిపించిన శారమ్మకు దేవుని తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇప్పుడు మనము ఆయన స్వరం వినాలని, మరి ఆయన మనతో ఏం మాట్లాడబోతాడు, ఆయన మాటలు మనం వింటూనే ఉన్నాము కానీ మన జీవితాల్లో అన్వయించుకొని వాటిని పాటించలేకపోతున్నాము. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరం ఇచ్చాడండి. అందరికీ సేమ్ వరాలు ఇస్తే బాగుండదు కదా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. మరి శారా కూడా మరి దేవుడు సండే స్కూల్ మరి మెయింటైన్ చేయడము, తర్వాత స్త్రీల మధ్య పరిచయం చేయడము, దేవుడు ఇవన్నీ చక్కటి వరాలు బిడ్డకి ఇచ్చినాడు. మరి దేవుడు బిడ్డను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మరి
మనము దేవుడు మనకు ఎటువంటి హెచ్చరికలు కావాలో, ఎటువంటి దిద్దుబాట్లు కావాలో, మరి ఆత్మీయంగా ఎంతమంది బలహీనంగా ఉన్నారు, మానసికంగా ఎంతమంది దిగులుగా ఉన్నారో వారందరినీ ఉత్తేజపరచడానికి, తృప్తిపరచడానికి మరి శారా ద్వారా మనము దేవుని వాక్యాన్ని విందాము. అమ్మా శారా, వందనాలు రా. వందనాలు ఆంటీ. వందనాలు ఆంటీ. నా గురించి ఎన్నో మాటలు చెప్తా అన్నారు. ఎటువంటి అర్హత యోగ్యత లేదు, అల్పురాలని, అసలు దేనికి కూడా పనికిరాని దానని నాకెప్పుడు కూడా గుర్తుకొస్తా ఉంటది. నా పట్ల ఆంటీకి ఉన్న ప్రేమను బట్టి ఆంటీ అనేక విధాలుగా చెప్తున్న మాటలను బట్టి ప్రభువుని స్తుతిస్తా అన్నాను. ఆంటీకి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ఆంటీ. మనం ప్రభు సన్నిధిలో ఉండగా రాజులు 2వ గ్రంథము మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎంతో అల్పురాలని, మాటలైతే ఎక్కువ గాని నాకు దేవుని వాక్యము చెప్పడము రానిది. కాబట్టి చిన్నదాన్నైనా నన్ను శరీరంలో మాత్రమే మీకు అందరికంటే పెద్దగా ఉండాను. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో నేనే కొన్ని వచనాలు చదువుతాను. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, ఆషయాను ప్రవక్త హుల్దా వద్దకు వచ్చి, ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షాష్కు పుట్టిన తిక్వా కుమారుడైన షెల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాటలు తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పించును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపినాం. యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిన దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానము రాజునొద్దకు తెచ్చిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమలో ఉన్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, కృపలో మా ప్రియ ప్రభువ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి అయిన దేవ, సర్వ సృష్టికర్త, స్థుతులకు పవిత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, గణపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. ఎన్నిక లేని దాన్ని నాకు మాటి మాటికి గుర్తుకొచ్చేది అదే ప్రభా. పనికి రాని పాత్రను అయినా పొంగి పొర్లే పాత్రగా మీరు చేసిన విధానాన్నంతటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఆమోసు మిగతా ప్రవక్తలు అన్నట్టు తండ్రి నాయన తండ్రి నేను సేవకుని కాదు, నా తండ్రి సేవకుడు కాదు, నేనేదో ఒక పని చేసుకునే వాడిని అన్నాడు. అవును ప్రభా, ఆయన సేవకుని కుమారుని కాదు అని అంటున్నాడు. నేను కూడా ఇంకంతకంటే తక్కువైందాన్ని ప్రభా. ఆయన తండ్రి నాయన మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీ నామానికి ఎంతైనా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలను చదవడానికి యోగ్యత అర్హత లేని నన్ను ప్రభా మీరు నిలబెడుతూ వస్తున్నావు ప్రభా. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నా మాటలు కాదు ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా నువ్వే మాట్లాడి ఏసయ్యా. అయ్యా మీరు మాట్లాడితే మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మాకు ఉండబోతుంది తండ్రి. జూమ్ లో ఉన్న మా ప్రియ సోదరులందరూ నాకంటే ఆత్మీయతలో ఎంతో గొప్పవాళ్ళు ప్రభా. మా ఆత్మీయ తల్లులు, అక్క చెల్లెళ్లను మీరు మాకు వీరందరినీ కూడా మీరు ఇచ్చినావు దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి మీ ప్రజల సమయాన్ని ప్రభా నేను నష్టము చేయకుండా తండ్రి నాయన మీ మాటలను, కొన్ని మాటలైనా మా హృదయాలలో దూరి వెళ్ళటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు దయచేయమని ఈ సమయాన్నంతటిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా నెట్ వల్ల కానీ అట్లా సమస్య ఏది లేకుండా తండ్రి నాయన సాఫీగా జరిగిపోవటానికి కావలసిన కృపను అనుగ్రహించి నడిపిస్తావు ప్రభా. మీరే మాట్లాడతావు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నేనెప్పుడు వాక్యాన్ని చెప్పడానికి పూనుకున్నా నాకొక మాట ఎప్పుడు గుర్తుకొస్తా ఉంటది. నా పరిచర్య చిన్న పిల్లల మధ్య, యవనస్తుల మధ్య నా తలాంతు కూడా అదే అని నేనెప్పుడు అనుకుంటుంటాను. ఇట్లా స్త్రీల మధ్య మాట్లాడేది మరి ఏమో నాకు తెలీదు. కానీ ప్రభువు అవకాశం ఇస్తూ వస్తున్నాడనమాట చాలా సార్లు. కదా నా ఊపిరి ఉన్నంత వరకు నేను చిన్న పిల్లల మధ్య నేను పని చేయాలని నా ఆశ. యవ్వనస్తుల మధ్య, చిన్న పిల్లల మధ్య చేయాలని దానికి నా శరీరం గూడా చాలా సార్లు సహకరించటం లేదనమాట. కాబట్టి నేను ఆ పనిలో ఉండాలని నాకు చిన్న పిల్లలను చూస్తేనే నాకు వాళ్ళకు దేవుని మాట చెప్పాలనే ఆశ వస్తది మరి పెద్దవాళ్ళకంటే. కాబట్టి మ మరి మీకు గూడా వాక్యము సండే స్కూల్ టీచర్ లాగానే చెప్తానేమో. దయచేసి అందరూ మీరు సావధానంగా వింటారని నమ్ముతున్నాను. సరే మనం ఇక్కడ చదువుకున్నాం గదా! ఈ విషయము మనకందరికీ బాగా తెలిసినదే అన్నమాట. చాలా మంది గూడా ఈ వాక్య భాగాన్ని మనకు తండ్రి చెప్పినట్లు మనకందరికీ బాగా తెలుసన్నమాట. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 15వ 14 మధ్యలో నుంచి చదువుకుందాము. ప్రవక్తయగు హుల్దా యుద్ధకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షాకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షెల్లూము భార్య కదా. నేను ఈమెను గురించి ధ్యానించాలా అనే ఆలోచన నాకు కలిగింది. కాబట్టి నేను హుల్దాను గురించి ధ్యానిస్తూ ఉన్నాను. అవి ఒక 7 పాయింట్స్, కానీ అన్ని పాయింట్స్ చెప్పడానికి కాదు. కానీ ఒక పాయింట్ మాత్రము ఆల్రెడీ స్థానిక సంఘంలో స్త్రీల మధ్య పంచుకోవడం జరిగింది. మరి ఆ కూడికలో మీరు ఎంతమంది విన్నారో, ఎంతమంది వినలేదో నాకు గుర్తుకు రావటం లేదు. కాబట్టి వాళ్ళ కోసము నేను మరి ఆ పాయింట్‌ను రిపీట్ చేయాలని ఆశపడుతున్నాను. మరి హుల్దా అంటేనే మనకందరికీ బాగా తెలుసు గదా! ముంగీస అని అర్థం కలిగిన మాట అన్నమాట. ఈ పేరు పెట్టుకోవడం గూడా చాలా మంది చాలా రేర్ కదా. స్టార్టింగ్‌లో అయితే గనుక రత్నాకర్ వాళ్ళ చెల్లెలు హుల్దా. అప్పుడు అయ్యో! ఈ పేరు ఎంత బాగుంది అనుకునేవాళ్ళం మా చిన్నతనంలో. తర్వాత కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మన అరుణ సురేష్ ఆంటీ వాళ్ళ మనమరాలు పేరు కూడా ప్రిన్సీ పేరు కూడా హుల్దా కదా. చాలా సంతోషం అన్నమాట. అంటే ఇక్కడ హుల్దా అనే మాటకు అర్థం వచ్చింది ఏందంటే ఇంకా ముంగీస అనే అర్థం అన్నమాట కదా. ముంగీస అంటేనే మనకు చాలా అదంటేనే ఒక మనకు అసహ్యమైన జంతువు. చాలా మందిని కూడా అది సంచరించడం మనం ఎవరము కూడా చాలా మంది చూసిండరేమో. నేనైతే చూసినాను. ఎందుకంటే పల్లెల్లో పనిచేసే వాళ్ళం కదా మేము. పల్లెల్లో పొలాలలో అట్లా పోతా అన్నప్పుడు ఈ పాములు, ఈ ముంగిసాలన్నీ కూడా ఒక్కోసారి వస్తా ఉంటాయి. వాటన్నిటిని కూడా ప్రభువే తప్పిస్తూ, నడిపిస్తూ వస్తున్నారనమాట. కాబట్టి ఈ ముంగీసకు ప్రధాన శత్రువు ఎవరో అందరికి తెలుసు గదా. ఎవరమ్మా ప్రధాన శత్రువు ముంగీసకు? పాము పాము. కదా. పాము. కదా పామంటే దానికసలు సరిపోదు ముంగీసాకు. దానికి దీనికి అసలు కూడా సరిపోదన్నమాట. దాని శత్రువు కదా. నేను ఈ ముంగీసాను గురించి గూగుల్‌లో దీని పరిస్థితి ఏదని నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలిసినాయి. అంతకుముందు ఎప్పుడు ఎవరు కూడా నాకు ముంగీసాను గురించి చెప్పలేదు. నేను వినలేదన్నమాట. ఇక ఇది చిన్న జంతువులలో ఒకటన్నమాట. అంటే దీని శరీరం ఏం పెద్దగా ఉండదు గదా. చిన్న జంతువే కానీ ఇది చాలా బలమైన జంతువంట. దీనికి దీనికి పంటికోరలు చాలా షార్ప్‌గా ఉంటాయంట. బలంగా ఉంటాయంట. అసలు ఏ జంతువుకు లేని పంటికోరలు దీనికి ఉంటాయంట ముంగీసాకు. దీంతో ఏం చేస్తదంట ముంగీస, పామును ఏం చేస్తది ఫస్టు పొడుస్తాదంట. పామును చూస్తానే పామైతే ముంగీసాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాదంట గానీ, ముంగీస పామును చూస్తే మటుకు దాన్ని చంపేంత వరకు వదిలిపెట్టదంట. దాన్ని ఎట్లైనా పట్టుకోవాలా, చంపాలా. ఇదనమాట. దానికుండే కోరలు. కోరలతో పామును ఏం చేస్తాదంట అంటే అది నొప్పి పెడతాదంట. బాగా ఇట్లా పొడుస్తాదంట. పొడిచినప్పుడు దానికి కోపం వచ్చేస్తది. విషం కక్కుతాదనమాట. కానీ పాము
పామొచ్చి ముంగీసాను కరిస్తే గినక ముంగీసాకు ఏమి గూడా ఇది గాదంట. అంటే 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 పాము విష జంతువు గదా! మరి ఆ విషం అనేది ముంగీసాలో ఎటువంటి గూడా ప్రయోగము జరగదంట. అంటే దాని యొక్క నర్వస్ సిస్టమ్ అంటారు గదా! మనకు అన్ని నరాలన్నీ కొన్ని కోట్లు కదా! మన నా నరాలంటారు కదా! నర్వ్స్ అవన్నీ తీస్తే మనం భూమిని చుట్టొచ్చంట. మరి అన్ని ఉన్నాయంట మనకు నరాలు. మరి అంటే దాని యొక్క ఈ ఈ వ్యవస్థ నాడీ వ్యవస్థ అనేది అంత గొప్పదంట. దాని యొక్క నాడీ వ్యవస్థ అన్నమాట. కాబట్టి పాము ఎంత విషం కక్కినా, పాము ఎంత కరిచినా గూడా ముంగిస మీద అది ఎటువంటి ప్రభావం అయితే చూపించదు. కదా! నాకైతే చానా ఆశ్చర్యమైందనమాట. దీని యొక్క అది పామునేం చేస్తాదంట, పొడిచి పెడతాదంట. అది విషమంతా కక్కి ఇంకా పాముకింక చేత కాదంట. అట్లా అయిపోయిన తర్వాత ఆ పామును చంపేసి మళ్ళీ ముంగిసనే పాముని తింటాదంట మరి. కదా! ఇవన్నీ అందులో రాయబడినాయి. నిజంగా నాకైతే అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న జంతువే కానీ బలమైన జంతువు. కానీ దానిలో ఉండే బలమంతా ఏముంది? దేహరీత్యా చిన్న జంతువే గాని దాని కోరలలో దాని బలము బాగా ఉన్నట్లు చూస్తాన్నాం. శత్రువును అది వదిలిపెట్టకుండా చాలా దాన్ని వెంటాడేదిగా ఉంటాది. దాన్ని ఎట్లైనా దాని యొక్క విషాన్నంతటిని ఎక్కడున్నా గూడా దాని కోసం అంతా పరిగెడతాదంట. ఈ పామైతే తప్పించుకోవాలని చూస్తాదంట. కాబట్టి ఇక్కడ నేను ఇది ధ్యానిస్తా ఉన్నప్పుడు నా ధ్యానం కొంచెము పక్కగా పోయిందనమాట. మరి ముంగిస శత్రువు పాము. పామును ఆ శత్రువును జయించటానికి దానికున్న బలాన్ని అది ఉపయోగిస్తాంది. మన బలము గూడా వాక్యము, ప్రార్థన ఇవే గదా! మన యొక్క బలము గదా! కాబట్టి ముంగిస శత్రువు పైన చేయాలంటే దానికి దేహంలోనే దేవుడు దానికి కల్పించినారు. అట్లా ప్రతి జంతువు కూడా కదా! రాత్రిళ్ళు జంతువులొస్తా ఉంటాయి. అవి యాక్సిడెంట్‌కి గురి కాకుండా దాని లైట్‌లన్నీ బాగా మెరుస్తా ఉంటాయి. మీరెప్పుడైనా గమనించినారో లేదో. కదా! చాలా చక్కగా అవి మెరుస్తా ఉంటాయన్నమాట. అంటే దేవుడు ప్రకృతి పరంగా అనేకమైన పరిస్థితులను దేవుడు పెట్టినాడన్నమాట. ఇక్కడ మన శత్రువెవరు అని మనము అని నేను ధ్యానం చేసిన. నా ధ్యానము మన శత్రువు అంటే మనం ఎప్పుడు ఇంకైనా సర్వసాధారణంగా ఏమనుకుంటాము? మన శత్రువు ఎవరంటే వెంటనే మనం అనుకుంటాం. మనల్ని విమర్శించే వాళ్ళు, మనమంటే సరిపోని వాళ్ళు, మనమంటే తప్పులు పట్టని వాళ్ళు. అంటే పైకి శత్రువుగా అనుకోం కానీ లోపల వాళ్ళ పట్ల మనకు ఒక రకమైన భావాన్ని మనము కలిగి ఉండే వారంగా ఉంటామనమాట. కదా! అంటే మన మాటలు సరిపోనప్పుడు, మన ప్రవర్తన సరిపోనప్పుడు, వాళ్ళు చేసే పరిస్థితులను బట్టి వీటన్నిటిని బట్టి కూడా మనం అట్లా భావిస్తా ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తాంది? ఎఫెసీ 6:12లో చూస్తాం గదా! మన శత్రువు ఎవరో చూద్దాం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరైనా తీస్తే కూడా చదవచ్చు. 6:12 ఎఫెసీ 6:12 ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము కదా! మనమైతే ఇట్లా అనుకుంటున్నాం. మనం అసలు పోరాడవలసినది శరీరులతో కాదంట. కదా! ప్రస్తుతమున్న అంధకార అంధకార సంబంధులకు లోకనాథులతో ముఖ్యంగా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడే వారంగా ఉన్నాము కదా! అవి గూడా ఆత్మలే. అవి గూడా ఏం చేస్తాయి? మనుషులను ఉపయోగించి దేవుని కార్యాన్ని చెరిపేయాలా, వాళ్ళ ఆలోచనలను చెరిపేయాలా అనేగా చూస్తా ఉంటాయన్నమాట. మరి మన పోరాటం అయితే మనుషులుగా మనకైతే గనుక ఎటువంటి ఎటువంటి పొరపెచ్చలు లేకుండా మనము ఉంటాం. మనము ఒకరికొకరు
శత్రువులమే కాదు కదా! కదా మనము దేవునికి శత్రువులుగా ఉండగా ఆయన మన కోసం సిలువలో చనిపోయి తన బిడ్డలుగా స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కదా! కానీ ఇక్కడ మన శత్రువు ఎవరని చూస్తా ఉన్నాము ఇక్కడ అంటే రక్త మాంసాలతో కాదు అనే అర్థం వచ్చేటట్లు ఎఫెసీ 6:12లో ఏలయనగా ఏలయనగా మీరు పోరాడి ఉన్నది మనము బెదిరింపులతో పోరాడున్నది కాదు గాని శరీరులతో కాదు. శరీరులు అంటే ప్రధానులతోనూ ఇక్కడ కింద ఏముంది? కదా! రక్త మాంసం మాంసములతో మాంసం. కదా! మనకందరికి రక్తము, మాంసము ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మనం పోరాడేది అటువంటి వాళ్ళతో కాదు. మరి మనము పోరాడాలంటే గినక మనం ఏం చేయాలా? సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలా. కదా! ఇక్కడే చెప్తున్నాడు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమగులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కదా! దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకున్నప్పుడే మనం ఏం చేయగలము? సాతానుతో మనం పోరాడగలం. మనకంటే వాని యొక్క శక్తి ఎక్కువే కదా! కదా! దేవదూతలతో పైగా ఉన్నట్లు కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. మరి ఎఫెసీ పత్రికలో మనము స్టార్టింగ్ చూసినట్లయితే గనుక, ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే గనుక చాలా గొప్ప గొప్ప విషయాలు మనకిక్కడ కనబడతా ఉన్నాయన్నమాట. 1:18లో ఆయన మిమ్ముని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరుచుతున్న బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. కదా! మనము ఈ పత్రికలో చూసినట్లయితే గనుక ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క గొప్ప విముక్తి, ప్రభు యొక్క గొప్ప జ్ఞానము అంటే ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన యొక్క ప్రేమ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. మరి మన ప్రియ ప్రభువు గొప్పవాడే కదా! కానీ మన లేక వచ్చినప్పుడు దానిని మనం ఆ శక్తిని ఇది చేసుకోవాలంటే గినుక మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. రక్షణ అనే శిరస్త్రాణం ఒకటి ఉంటేనే సరిపోతదా? మిగతావి కూడా ఉండాలి కదా! కాబట్టి ఈడ క్రైస్తవ జీవితంలో మనము ముందుకు సాగిపోవాలంటే గినుక సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా అని నేను తెలుసుకున్నాను అక్కడ చదివినప్పుడు. మరి ఈ సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయో జస్ట్ కొన్ని పాయింట్లు మాత్రమే చూసుకొని మనము నెక్స్ట్ పాయింట్‌కు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి క్రైస్తవ జీవితము మనం విజయవంతంగా ముందుకు పోవాలంటే గినుక సర్వాంగ కవచములో ఉండే అన్నిటిని ధరించుకున్నప్పుడే కదా! సర్వాంగ అంటే పూర్తిగా ఫుల్‌గా అన్నమాట. మన బాడీకి ఫుల్‌గా రక్షణ అనే హెల్మెట్‌ను కదా! శిరస్త్రాణాన్ని ప్రభువు ఇచ్చినాడు కానీ అదొక్కటి మాత్రమే ఉంటే సరిపోదు కదా! చాలా చాలా మనకు ధరించుకోవాల్సిన వీటివి ఇక్కడ ఉందన్నమాట. అప్పుడే మనకు అపవాది అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అంటే మనకు శక్తి రావాలంటే మనం ఏం చేయాలా? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా కదా! కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11లో చూస్తే గనుక అపవాది తంత్రములను ఎరుగని వారు కారు అంటున్నాడు. అవును కదా! మరి మనకు అపవాది తంత్రములన్నీ మనకు తెలుసంట. సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి అని కూడా చూస్తున్నాం. అపవాది అంటేనే మనకు అర్థం తెలుసు కదమ్మా. అపనింద వేచేవాడు, పిచాచి అని అర్థం. గ్రీకు భాషలో డయాబోలిస్ అంటారంట. గ్రీకు అంటే నిందలు మోపేవాడు, దూషించేవాడు, దయాలకు అధిపతి అనే అర్థంతో గ్రీకు భాషలో అపవాదిని బోలీస్ అని పిలిచేవాడంట. మరి ప్రభునే శోధించినాడు, ప్రభుకే పరీక్ష పెట్టినాడు కదా! మరి మనకు పరీక్ష పెట్టడా? మనకు శోధించడా? కదా! యోబును కూడా పరీక్షించేటప్పుడు ఏమన్నాడు? నువ్వు యోబు చుట్టూ కంచె వేసినావు. ఆ కంచెను తీసేసేయి. అప్పుడు నేను చూపిస్తాను అన్నాడు కదా! అంటే మనందరి చుట్టూ కూడా ప్రభువు కంచె వేసి కాపాడుతా ఉన్నాడు. మరి ఆ కంచెను మనము దాటిపోతే మన పిల్లలు మనము ఆ కంచె లేకపోతే మన కంచె వీక్ అయితే, మన కంచె పడిపోతే శత్రువు లోపలికొస్తాడు. మనం కంచె నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ శత్రువుకు మనము చిక్కిపోయే వారంగా ఉంటామన్నమాట. కాబట్టి ప్రభువునే శోధించినాడు. అంటే ఆయన యొక్క మానవ స్వభావం పైన దుష్ప్రేరణ
ప్రేరణ చేసినాడు కదా. ఆహారం విషయంలో అధికారం ఇస్తానని ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు. అందుకని నేను రెఫరెన్స్‌లు చూపియటంలా. మత్తయి సువార్త 4 అధ్యాయంలో అవన్నీ కూడా మనము చూస్తా పోతున్నాం. ప్రభు కూడా దేహాన్ని ధరించుకున్నా కూడా ఏం చేస్తున్నారు ప్రభువు కదా దాన్ని జయించేసినాడు కదా. వాక్యం కూడా చెప్పినాడు ప్రభు కాడ కదా రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఇవన్నీ కూడా చెప్తా ఉంది. అంటే సైతాన్‌కు సండే స్కూల్‌లో నేను ఇది చెప్తా ఉంటే ఒక చిన్న పాప క్యూటీ అడిగింది. "ఆంటీ సైతాన్‌కు వాక్యం కూడా తెలుసా ఆంటీ" అని అడిగిందనమాట. నిజమే కదా. ఇక్కడే ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలెదని ప్రభు చెప్తా అన్నాడు గాని, మనుషుడు రొట్టె వలన మాత్రం పైన చెప్తా ఉన్నాడు కదా. దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చెయ్యి అన్నాడు. ఇంకో చోట ఏం చేసన్నాడు 3వ అధ్యాయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే గనుక కదా నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపి నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. అంటే సైతాన్ చాలా చక్కగా వాక్యాన్ని మనకంటే బోధించేదిగా, ఎరిగినేదిగా ఉన్నట్లు చూస్తున్నాం కదా. ఇంతకు ముందు కూడా ఒక ప్రార్థన కూడికలో కూడా నేను 2, 3 సార్లు చెప్పినాను. ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క నమ్మకం, ప్రార్థన మీద విశ్వాసం ఎవరికి ఎక్కువగా ఉంటాయి అన్నప్పుడు సాతానికేనంట. ఎందుకంటే ఒక బలహీనమైన విశ్వాసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అది గడగడగడ వణికిపోయేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభువును ఏం చేసినాడు ఇక్కడ శోధించినాడు అన్నమాట. కానీ ప్రభు కూడా మనల్ని కొన్నిసార్లు పరిశోధిస్తాడు. అది మన అనారోగ్యమే కావచ్చు, మన కుటుంబంలోనే కావచ్చు, మన వర్కింగ్ ప్లేసే కావచ్చు, కొన్నిసార్లు సంఘంలో కూడా అటువంటివి మనకు వస్తాయి. కాబట్టి మనము అటువంటి దానితో మనము పోరాడాలా అంటే గనుక సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడే మనము కదా పోరాడగలం. పోరాటం అంటే యుద్ధం అన్నమాట కదా. ఇశ్రాయేలులకు యుద్ధం అనేది రాదంట. మనం చాలా సార్లు విన్నాం. మరి వాళ్ళకు యుద్ధము నేర్పడం కోసము కొన్ని అన్య జాతులను ప్రభువు అట్లే పెట్టినాడు. ఎందుకు వీళ్ళు యుద్ధం నేర్చుకోవాలా? ఇశ్రాయేలులకు తెలిసినది ఒకటంట. ఏమని తెలుసు? పని చేయడము, లోబడ్డం. కనీసం తల కూడా ఇట్లా ఎత్తి చూడరంట వాళ్ళు పాపం. అంత బానిసత్వంలో వాళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళకు తెలిసినది ఒకటే కదా. వాళ్ళు ఈ పని చెప్తే ఆ పని చేసి పెట్టడం. అందుకే వాళ్ళు ఒక చిన్న సముద్రాన్ని చూసినా, శత్రువులను చూసినా, నీళ్లు లేకపోయినా వాళ్ళు ఎంతో భయపడతా అన్నట్లు మనం ప్రతిసారి కూడా చదవగలం. అంటే వాళ్ళు ఒక బానిసత్వ జీవితానికి అలవాటు పడిపోయిన ప్రజలన్నమాట. ఇంకా వీళ్ళు ఇట్లే ఉంటారు అని చెప్పే ప్రభువు ఏం చేసినారు, ఇశ్రాయేలును చుట్టూ తీసుకుపోయినాడు. కొన్ని అన్య జనులను వాళ్ళ కోసం అట్లే పెట్టినాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధము చెయ్యాలా అని కదా. ప్రభు కూడా శోధింపబడినాడని మనం చూస్తా ఉన్నాం. హెబ్రీ పత్రిక 2:18 కూడా చూస్తున్నాం కదా. తాను శోధింపబడి శ్రమ పొందని కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు కదా. అన్నిటికంటే ముందు ప్రభుకు ఎన్నో వచ్చినాయి కదా. శరీరంలో అయితేనేమి కదా ప్రతి చోట కూడా ఎక్కడైనా చూసుకోండి మనకంటే ప్రభువు దాన్ని ద్వేషింపబడటం, హేళన చేయటం, అపహాస్యము చేయటము, ఆకలి కొనటము, కన్నీళ్లు విడవటము, నిద్రపోవటము కదా. ఇవన్నీ కూడా ప్రభువు అనుభవించినారనమాట. కొన్నిసార్లు మనకి ఏదైనా ఎక్కువగా వస్తే నీకేం తెలుసులే ప్రభువా నువ్వు శక్తివంతునివి అని మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం. కాదు కదా. ఆయన సంపూర్ణమైన దేవుడు. అలాగే సంపూర్ణమైన మానవుని రూపాన్ని ఆయన ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉండటానికి ఆయన ఇష్టపడిన దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మన శత్రువు అంటే మనకు తెలుసు, ముందే తెలుసు కదా. మనం పోరాడేది రక్త మాంసాలు ధరించుకున్న వారితో కాదు, కానీ మనం పోరాడేది లోకనాథులతో కదా, ప్రధానులతో, అధికారులతో. ఈ యుగ సంబంధమైన దేవత కదా గుడ్డితనము కలగజేసింది మనుషులకు. అంటే సత్యాన్ని అర్థం చేసుకోకుండా చేసేసింది అనమాట. కాబట్టి అంటే ఆధ్యాత్మిక దృష్టికి సత్యాన్ని గ్రహించకుండా ఆ దృష్టికి గురుడితనం కలగజేసింది. కాబట్టి యోహాను సువార్త 3:19 చూసినట్లయితే అదొకసారి చదువుదామా? యోహాను సువార్త 3:18
3:19 యోహాను 3:19. చదవనమ్మా. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి కదా. మనము చెడ్డవాళ్ళం, అందుకే మనము వెలుగును ప్రేమించలేకపోతున్నాం కదా. చీకటినే ప్రేమించడానికి మనము ఇష్టపడుతున్నాం అని ఇక్కడ చూస్తా ఉంటాం అన్నమాట. అట్లనే తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు కదా. అంటే వీళ్ళు పూర్తిగా అప్పగించుకున్నారు, దానికి సాతానుకు అప్పగించుకున్నారు, దేవుడే పంపిస్తా ఉన్నాడంట కదా. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. దుర్నీతిలో అసత్యంలో నమ్మక దుర్నీతి సత్యమును నమ్మలేదంట వాళ్ళు. కాబట్టి దుర్నీతి యందు అభిలాష గలవారుగా ఉన్నారంట. కాబట్టి వాళ్ళు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుతా అన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఎన్నో రకాలైన శ్రమలు కదా. శ్రమలు లేని జీవితమును కోరుకొనకము సోదర. పరిమళ కూడా మనకు పాడి వినిపించింది కదా. అంటే సాతాను ఏం చేస్తాది, మన పైన దాడి చేస్తాది కదా. ఒక భక్తుడు ఒక దాంట్లో నేను చదువుతా ఉంటే అక్కడ ఆయన రాసినాడు అనమాట, సాతాను మనపై దాడి చేసినప్పుడు ఆశ్చర్యపడడం కంటే మన పైన దాడి చేయకపోతే మనం ఆశ్చర్యపడాలంట. మరి ఈ మాట మీకు క్లియర్ గా నా మాటలు అర్థమైతున్నాయో లేదో. అంటే సాతాను మన మీద దాడి చేయటం లేదు అంటే గినుక ఏమని అర్థము, మనం వాణి సంబంధికులమే, మనం ఆశ్చర్యపోనవసరంలా. సాతాను మన పైన ఎప్పుడైతే దాడి చేస్తాదో అప్పుడే కదా మనము దేవుని సంబంధులమని మనము కదా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు మరి వాటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. అవే కాదు, మనకొచ్చే చిన్న చిన్న నొప్పులు, కష్టాలు, బాధలు, అశాంతి, అసహనము కదా, వీటన్నిటిలో కూడా మనము ప్రభు సహాయాన్ని కోరినామనుకోండి, ప్రభు మనల్ని మనకు సహాయం చేసేవాడుగా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం కదా. కాబట్టి ఎఫెసీ 6:11-13 దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకున్నప్పుడు మాత్రమే మనము వానిని ఎదుర్కొనగలము. అంటే సగము కవచము కాదు, సంపూర్ణంగా అని చూస్తున్నాం. మరి సర్వాంగ కవచం అనేది ముందు మాత్రమే ఉంటుందంట, మరి వెనక మనకు ఏమీ ఉండదంట. కాబట్టి వెనక కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ఒక బ్రదర్ జూమ్ లో చెప్తా ఉంటే విన్నాను కదా. ఇప్పుడు గొల్యాతుకు చూసినామనుకోండి, ఆయనకు మొత్తము కదా కవచమంతా ఉంది కదా. నుదుటి మీద కొట్టినప్పుడు మనకందరికి తెలుసు ఏమైంది, వెల్లెలికలా పడాలి కానీ బోర్ల పక్క పడ్డాడు. అంటే వెనక నుంచి దేవుడు ఆయనను దేవుని సహాయం వచ్చిందనమాట. మనకు కూడా అంతే, సర్వాంగ కవచం ముందు మాత్రమే కాదు, ఆయన వెనక కూడా ఉంటాడు. మరి ఈ సర్వాంగ కవచాన్ని మనం ఎందుకు ధరించుకోవాలా కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. మనకందరికీ తెలిసి మాటలన్నీ ప్రతిరోజు వింటున్నాం కదా. ప్రతి ఒక్క సోదరి ఎంత చక్కగా దేవుని మాటలు చెప్తా అన్నారంటే నాకైతే వాక్యం చెప్పడానికే మనసు రాలే. అంతగా దేవుడు ఎవరిని నిలబెట్టినా కూడా అంత చక్కగా మాట్లాడుతున్నాడు అన్నమాట. మరి అపవాది మనం సర్వాంగ కవచము ధరించుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకుంటే వాడు వెతుకుతూ తిరుగుతున్నాడంట. మన ప్రియ ప్రభు కూడా మనల్ని వెతికినాడు. దేనికోసం వెతికినాడమ్మా, ఆయన రక్షణ ఇచ్చినాడు కదా మనకు. అంతేగాక పాప క్షమాపణ, నిత్య జీవము, నిత్య రాజ్యము, ఇవన్నీ కూడా మన ప్రియ ప్రభు మనకి ఇచ్చినట్లు చూస్తా ఉన్నాం. కానీ అపవాది నిత్య జీవం ఇవ్వటానికి మనకు వెతకటం లేదు, మృంగేయాలని, వాని దూతలుగా చేసుకోవాలని వాడు చూస్తా ఉన్నట్లు చూస్తా ఉన్నాం కదా. కాబట్టి యాకోబు 4:7 ఈ వాక్యం కూడా మనకు తెలుసు కదా, దేవునికి లోబడాలి
కదా! అపవాదిని ఎదిరించుడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును కదా! ఈ వాక్యము ఎంతైనా నమ్మదగినదే కదా! మనము అపవాదిని ఎదిరించాలని మనం చాలా సార్లు వింటున్నాం కానీ, మనము దేవునికి లోబడుతున్నామా? మరి దేవునికి లోబడటం అంటే ఏంది? ఆయన వాక్యానికి లోబడటం, ఆయన మాటలకు లోబడటం, ఆయన నియమ నిబంధనలు వాటికి లోబడటం కదా! ప్రభువును మనము ప్రేమిస్తున్నామంటే గనుక ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించడమే కదా! చాలా సార్లు కిజక్క గారు కూడా చెప్తా ఉంటారు. కదా! మన ఇళ్ళల్లో అంతా కూడా ఏమున్నాయి ఎక్కువ? ఆశీర్వాదము ఉండే వాక్యాలే కదా! నీ సంతతికి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం ఎన్నెన్నో ఆశీర్వాదాల వాక్యాలుంటాయి. మరి ఎంతమంది ఇళ్ళల్లో ఆజ్ఞలు ఉండే అవి ఉన్నాయన్న అని అడిగినారక్క ఒకసారి. ఎవ్వరము చెయ్యతల. కదా! ఆ! ఆజ్ఞలనేటివే కదా! చాలా తక్కువనమాట. ఆహ్, మ గ మేము ఈ మధ్య మా బంధువుల ఇంటికి గృహప్రవేశానికి పోతే అది ఇదేందబ్బా అపార్ట్‌మెంట్ అన్నమాట. అపార్ట్‌మెంట్‌లో వాళ్ళు చెప్పినా చెప్పకున్నా వాళ్ళకి ఆనవాళ్ళంట. అదేందో దేవుని మూలనో ఏదో కట్టడానికి. అక్కడ చక్కగా వాళ్ళు అద్దాలేపిచ్చి 10 ఆజ్ఞలు అవతల 5 ఆజ్ఞలు, ఇవతల 5 ఆజ్ఞలు రాయించినారు. నాకైతే చానా అది రోల్ మోడల్‌గా అనిపిచ్చింది. అక్కడంతా నీట్‌గా బైబిల్స్ అవన్నీ పెట్టుకున్నారు. అక్కడ ఎక్కడ ఏ ఆశీర్వాదం లేదక్కడ. 10 ఆజ్ఞలు అక్కడ కనబడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఈడ చూసినట్లయితే దేవునికి మనము లోబడినప్పుడు మాత్రమే మనము అపవాదిని ఎదిరించగలమని చూస్తున్నాం. మరి సర్వాంగ కవచంలో ఏమేమున్నాయో మనకందరికీ బాగా తెలుసు కదా! నడుముకు సత్యమనే దట్టి కట్టుకోవాలా. కదా! నీతి అనే మైమరుపు తొడుక్కోవాలా. పాదములకు సమాధాన సువార్త సంబంధమైన సిద్ధ మనస్సును మనము జోడును తొడుక్కోవాలా. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలా. రక్షణ అను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇవన్నీ మనకు 6గా కనపడతాయి. కానీ నేను ఇంకోటి యాడ్ చేసుకున్నా. 7 అనేది సంపూర్ణ సంఖ్యగా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడంటే 2 కదా! వాటితో పూర్తిగా వస్తదనమాట. సర్వాంగ కవచము 7గా మనకక్కడ కనబడుతుంది. కాబట్టి మనము ఈరోజు నేర్చుకున్న పాఠంలో మొట్టమొదటి పాయింట్‌గా చూసినట్లయితే గనుక ఆమె యొక్క పేరు యొక్క అర్థం చూసినాం. ఇదంతా కూడా నేను స్థానిక సంఘంలో చాలా విపులంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇంక నేను ఆ పాయింట్‌ను దాటిపోతున్నా. మనము రెండో పాయింట్‌గా చూస్తే గనుక రాజులు రెండవ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. మరొకసారి మనం కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, ఆషయాను ప్రవక్తయగు హుల్దా యుద్ధకు వచ్చిరి. ఈమె వస్త్రశాల అధికారి యగు హర్షకు పుట్టిన తిక్వా కుమారుడైన షెల్యూము భార్యే. కదా! ఇక్కడ చూస్తేనే గనుక ఆమె ప్రవక్త. కదా! మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే గనుక ఆ పేరుకు అర్థం చూసినాం. ఆమె పేరుకు అర్థం చూసినామనమాట. ముంగీస చిన్న జంతువే. కానీ ఎంతో బలమైన జంతువుగా దాని బలమంతా దాని కోరల్లో దాని శత్రువు చిక్కినప్పుడు ఏమాత్రం వదిలిపెట్టకుండా అది పూర్తిగా దాన్ని చంపేసి దాన్ని తినేస్తది అని చూస్తున్నాం. మరి అంత అంటే స్ట్రాంగెస్ట్ అన్నమాట అది. చాలా అంటే పాము యొక్క విషము దాని మీద ఏమాత్రం ప్రభావము చూపదనమాట. మరి మన ప్రియ ప్రభువును కలిగిన మనం గూడా కదా! మన శత్రువు యొక్క పన్నాగాలు, మన శత్రువు యొక్క పరిస్థితులు ఇవేవి గూడా మనకు కాకుండానే వెళ్ళిపోయే పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి రెండో పాయింట్‌గా చూసినట్లయితే గనుక ఆమె ప్రవక్త కదా! కదా! ప్రవక్తి అని చూస్తా ఉన్నాం. చాలా మంది ప్రవక్తీలు తక్కువనుకోండి. ప్రవక్తలు చాలా మంది చూస్తా ఉన్నాం. మనకు ప్రవక్త అనేది ఎక్కడి నుంచో మనము ఎక్కువగా వినగలుగుతామంటే సమూయేలు నుంచి మనం చూడగలుగుతాం. కానీ అంతకుముందే అబ్రహాము గూడా ఎవరు? ఆ! కదా! ఒక అన్య రాజుకు కదా! అబీమెలెకుకు దేవుడే చెప్తున్నాడు ఇతడు ప్రవక్త. కానీ అక్కడి నుంచి మొదలుపెడితే చాలా మంది వస్తారు. కానీ మనము స్త్రీలలో చూసినట్లయితే గనుక మొట్టమొదటి ప్రవక్త ఎవరై ఉండొచ్చు? మిరియాము గదా!
వెరీ గుడ్ కదా. మిరియాము కదా మొట్టమొదటి ప్రవక్తిని కదా మిరియాముగా చూస్తున్నాం. మనకు ఆ మాట అక్కడ కనబడదు కానీ మీకా 6:4లో చూస్తా ఉన్నాం కదా. ప్రవక్తిలు కదా ఎంతో ఇక్కడ ఫస్ట్ మొదటగా కనబడే మిరియాము ఎంతో కదా చిన్నతనము నుంచి కూడా ఆమె ఆ పనిలో కదా ఉన్నట్లు చూస్తున్నాం. ధైర్యంగా ముందుకు పోతా ఉంది కదా. 6 సంవత్సరాలు మాత్రమే ఆమెకు అని చాలా సార్లు వింటున్నా. మోషేను నైలు నదిలో వదిలేసినప్పుడు కాదు కదా. అప్పటి నుంచి కూడా ఆమె కదా ఎంతో ధైర్యంగా దేవుని మాటలను, మనుషుల మాటలను కదా ఆమె చూస్తా ఉంది కదా. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ మొత్తం కూడా కుటుంబం అంతా కూడా కదా ప్రవక్తలే. మిరియాము, మోషే, అహరోను వీళ్ళందరూ కూడా ఎంత గొప్ప ధన్యత కదా. ఇంత గొప్ప ధన్యత కదా కదా ఈ లోకంలో ఆయన పని కదా చేసేవారు. కుటుంబం అంతా అట్లా చాలా కుటుంబాలు కూడా మనము ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉన్నాం. మరి ప్రభు పిలుపు ఉంటే తప్పకుండా కూడా ప్రభు పని కోసము అప్పగించుకోవడము అదెంతో గొప్ప సంగతిగా కూడా మనకిట్లా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మిరియాము కదా మొట్టమొదటి ప్రవక్తిగా చూస్తా ఉన్నాం. అట్లనే దెబోరా కదా. దెబోరా ప్రవక్తి, న్యాయాధిపతి కూడా ఆమె కదా. న్యాయాధిపతిగా కూడా ఆమె ఉంది. అందరికీ న్యాయం తీర్చేది, యుద్ధం చేసేది కదా. ఇంకా ధర్మశాస్త్రాన్నంతటిని కూడా ఎరిగినేది. చాలా క్వాలిటీస్ మనము దెబోరాలో మనము చూడగలుగుతాం. మళ్ళీ పేరు లేని ప్రవక్తిలు మిసెస్ ఐజయా అనుకుందాం కదా. యెషయా నేను ప్రవక్తి యొద్దకు పోతిని అని చూస్తా ఉన్నాం కదా. అక్కడ పేరు లేని ప్రవక్తిలు కూడా అక్కడ ప్రవక్తి అక్కడ ఉన్నట్లు మనము పాత నిబంధన గ్రంథంలో వీళ్ళను మటుకు మనం చూడగలము. అంతేకాక క్రొత్త నిబంధనలో మంచి ప్రవక్తలు అన్నప్పుడు కదా అన్న వస్తుంది కదా కదా. ఎన్నో సంవత్సరాలుగా ప్రభు కొరకు ఎదురు చూసిన అన్నాగా అక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత ఫిలిప్పు కుమార్తెలు ఎంతమంది వాళ్ళు? 4 కదా. ఫిలిప్పు కుమార్తెలు నలుగురు కూడా వాళ్ళు చక్కగా ప్రభులో ఉన్నట్లు చూస్తున్నాం. మరి ఆ క్రెడిట్ అంతా వాళ్ళ తల్లికేనేమో మరి కదా. అంత చక్కగా అంతమంది కుమార్తెలను ఎంతో చక్కగా పెంచిన తల్లి కదా. కాబట్టి మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం కూడా తల్లులంగా ఉన్నాం కదా. మన అమ్మోళ్ళని గురించి అయితే మనం చాలా చక్కగా చెప్పుకుంటాం. నేను కూడా మా అమ్మ ఇట్లా కానీ నా పిల్లలు నా గురించి అట్లా చెప్పుకోగలుగుతారా అని నేను ఎప్పుడు కూడా ప్రశ్నించుకుంటా ఉన్నాను కదా. ఇక్కడ చూసినట్లయితే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ప్రవక్తిలు అంటే స్త్రీలు వాళ్ళు కొంచెం తక్కువగా కనబడతా ఉన్నారు. అబద్ధ ప్రవక్తిని ఒక ఆమె ఉంది కదా. నెహెమ్యా 6:14లో కనబడతాది. నోవద్య కదా కదా. నోవద్య అనే ఆ స్త్రీ కూడా మనకు అబద్ధ ప్రవక్తిని కనబడుతుంది. అట్లనే ప్రకటన గ్రంథంలో కూడా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు కదా. అబద్ధ ప్రవక్తిలుగా వీళ్ళు చూస్తా ఉన్నాం. ఇంకా పురుషులలో ఎంత మంది అబద్ధ ప్రవక్తిలు ఉన్నారు కదా. సిద్కియా కదా, యెహోషాపాతు రాజు, ఆహాబు వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు 400 మంది వాళ్ళలో ఒకే ఒక ఆయన కదా కదా మీకయ కదా. వీళ్ళందరూ కూడా అప్పట్లోనే అంత అబద్ధ ప్రవక్తలు ఉంటే గనుక ఇప్పుడు కాలంలో ఇంకా ఎక్కువైనట్లు చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 24:11లో కదా ప్రభు చెప్పినాడు కదా. అదే విధంగా పేతురు రాసిన 2వ పత్రిక 2:1లో కూడా రాబోయే కాలంలో అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉంటారని చూస్తున్నాం. మరి వరములలో ప్రవచించే వరం కూడా అది చాలా గొప్ప వరంగా మనము చూస్తా ఉన్నాం. కానీ నేటి కాలంలో మనకు ప్రవక్తలు అట్లా లేదు. కానీ ప్రభువే తన వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడనమాట కదా. మరి ఈ ప్రవక్తలను ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలిచే వాళ్ళు మనకు అవన్నీ తెలుసు. నేను జస్ట్ దాన్ని ఏం చేస్తున్నానంటే జ్ఞాపకం చేసుకున్నాను కదా. మహమ్మదీయులు వాడే అరబ్బు భాష అంటారు కదా, గ్రీకు భాష అట్లా దాండ్లలో నబీ అంటే గినుక
ప్రవక్త అంటే ప్రకటించువాడు అనే అర్థం వచ్చేదన్నమాట కదా. ప్రవక్తలు అంటే దర్శనం కలిగిన వాళ్ళు, అంటే చూచేవాళ్ళు, దర్శకుడు. ఇవన్నీ సమూయేలు రాసిన మొదటి సమూయేలు 9:9లో, రాజులు 2వ గ్రంథం 17:13లో చూస్తున్నాం. జ్ఞాన దృష్టి గలవారు, దీర్ఘదర్శి, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. యెషయా 21:11లో చూస్తే ప్రవక్తలను కావలి వారుగా కూడా గుర్తించినారు. అట్లనే సమూయేలు గ్రంథంలో చూస్తే దైవజనులుగా వాళ్ళు పిలువబడ్డారు. యెషయా 20 అధ్యాయం 3వ వచనంలో చూస్తే యెహోవా సేవకులుగా పిలువబడ్డారు. అట్లనే యెషయా 44:26లో చూస్తే యెహోవా దూతలుగా వాళ్ళు చూడండి, మరి ఇన్ని క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి కదా. ఆ! హుల్దాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మరి ఆమె ప్రవక్తిగా ఉంది. కదా. ప్రవక్తిగా ఉంది. చాలా చక్కగా ఆమె ప్రభువులో ఉన్నట్లు మనము చూస్తా ఉన్నామనమాట. అక్కడ కలిగిన ఒక గొప్ప ఉపద్రవము ఉందన్నమాట కదా. ఈమె ఎవరి కాలంలో ఉన్నట్లు మనకు తెలుసు? యోషియా కాలంలో ఈమె ఉన్నట్లు తెలుసనమాట. కాబట్టి యోషియా గురించి కూడా అక్క చాలా చక్కగా చెప్పినారు. నేను ఆ పాయింట్స్ అన్ని కూర్చుకున్నాను, కానీ మళ్ళీ అవి నేను చెప్పడానికి పోవటం లేదు. కదా. యోషియా చిన్నప్పుడే 8 సంవత్సరాలప్పుడే రాజయ్యి ఆయన కలిగిన గొప్ప గొప్పవన్నీ ఎన్నో రకాలుగా మనము చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మందిరాన్ని బాగు చేయాలా అనేది ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆయనే చెప్తున్నాడనమాట. ఆయనే చెప్పి 5 మందిని పంపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? హుల్దా దగ్గరికి, ప్రవక్తయగు హుల్దా దగ్గరికి. మరి ఈమెని గురించి ఆయనకెవరు చెప్పింటారో మనకైతే రాయబడలేదు. కదా. సువాసన అనేది అదే విధంగా చెడ్డ వాసన కూడా కదా చెప్పకుండానే ఏం చేస్తాం మనం దానిని గుర్తించగలుగుతాం కదా. ఈమెను కూడా ఆ రాజు గుర్తించగలిగినాడు. మరి అంటే యోషియా కాలంలో ఇద్దరు గొప్ప ప్రవక్తలున్నారు. యిర్మీయా ఉన్నాడు, జెఫన్యా ఉన్నాడు. ఎందుకంటే మనము యిర్మీయా 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, జెఫన్యా 1:1లో చూస్తే గనుక అది మనకు తేటగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు పెద్ద ప్రవక్తలు అంటున్నాం. ఎంతో, ఎంతో, ఎంతో అనుభవము కలిగిన వాళ్ళు. మళ్ళీ యోషియా రాజు మరి ఎందుకోసమనో మరి మరి వాళ్ళ దగ్గరికి పంపలేదు. మనకేమో అది అర్థం కాదు. అది నిదానంగా ఎందుకు పంపలేదో ధ్యానం చేయాలనుకున్నాను నేను. అంటే యిర్మీయానేమన్నా ఎక్కడైనా వాళ్ళు బంధించినారేమో, మరి జెఫన్యా ఎక్కడైనా ఉన్నారేమో మనకు తెలీదు కానీ, మొత్తానికి యోషియా కాలంలో గొప్ప ప్రవక్తలున్నారు కదా. యిర్మీయా ఉన్నాడు, జెఫన్యా కూడా ఉన్నారనమాట. కానీ వాళ్ళ దగ్గరికి పంపలేదు యోషియా. మరి ఈమె దగ్గరికే పంపుతా ఉన్నాడనమాట. చూడండి ఎంత గొప్ప ప్రివిలైజ్ ఈమెకు కలిగి ఉందో చూస్తున్నాం. కదా. కదా. బాలుడైన సమూయేలు చిన్నవాడే, కానీ ప్రభువు దృష్టి ఆయన మీద ఉంది. మరి యోషియా ముందు ఉంటున్న రాజు కూడా కదా, ఆయనను చూసినట్లయితే ఆమోసు ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. 2 సంవత్సరాలు ఆయన 20లో చూస్తే అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మరి తండ్రి ఇక్కడ ఎంతో చెడ్డ రాజుగా మన భాషలో చెప్పుకోవాలంటే చూస్తున్నాం. కానీ యోషియా యొక్క తల్లి మనకందరికి బాగా తెలుసు కదా. ఆమె తల్లి యెదిద్యా కదా అని ఇక్కడ చదువుతా ఉన్నాం. ఆమె యెరూషలేము కాపురస్తురాలు. ఆమె యెదిద్యాను అంటే తల్లి పెంపకంలో ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేవాడుగా యోషియా ఉన్నాడు కదా. యెదిద్యా అంటే మనకు బాగా అర్థం తెలుసు కదా, ప్రియమైనవాడు, ప్రియమైనది కదా. కాబట్టి చిన్న వయస్సులోనే ఆయనను ఎంతో చక్కగా పెంచటానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు కదా. చాలా మంది రాజులలో మనం చూస్తా ఉంటాం, వాళ్ళ తండ్రి చెడ్డవాడైనా ఈయన మంచి రాజుగా ఉంటాడు. ఈయన మంచి రాజుగా ఉన్న ఆయన కొడుకులు చెడిపోతా ఉన్నారు. నేనప్పుడు అనుకున్నా, ఏందబ్బా ఈయన ఇంత గొప్ప రాజు, ఈయన ఇంత మంచి రాజు సొలొమోను కదా, ఎంత గొప్ప రాజు, మంచి రాజు. కానీ సొలొమోను కొన్ని రోజులకే తప్పుతోవ పట్టినట్లు చూస్తా ఉన్నాం. దానికి కారణం మనము చదువుకుంటే వాళ్ళ తల్లి అమ్మోనీయురాలు అని రాయబడింది కదా.
మరి మన పిల్లల దగ్గర మన ప్రవర్తన యోగ్యమైనదిగా, అర్హమైనదిగా ఉండాల కదా! డిఎల్ మూడీ వాళ్ళ తల్లి కదా! ఎంతో ప్రార్థనా పరురాలుగా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మన ప్రభావము తల్లిగా, మన ప్రభావము మన పిల్లల పైన ఎంతగానో ఉన్నట్లు మనము చూస్తా ఉన్నామనమాట కదా! అది గాక ఆహ్, పిల్లల పట్ల గూడా ఒకరికొకరు మనము ప్రేమను పెంచాల్సిన బాధ్యత కూడా మనదేనంట. అన్నదమ్ములు, అక్క చెల్లెలు చిన్నతనంలో అంతా కొంచెం బాగానే ఉంటారు కానీ, పెద్ద పెద్దగా అయిపోయిన తర్వాత రకరకాలైన పరిస్థితులలో వాళ్ళు వెళ్తుండగా, మనం చిన్నతనంలోనే చెప్పుకోవాలంట. "రేయ్! నువ్వు బాగుంటే మీరు బాగుండాలా, ఒకరికొకరు మీరు సహాయం చేసుకోవాలా." అట్లాంటివి మనము నేర్పినప్పుడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం చూస్తున్నాం. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళైతే కలిసి ఉండగలుగుతన్నారు నేటి దినాలలో. అన్నదమ్ముల మధ్య ఏదో రేర్ ఎవరో మరి ప్రభువులో పూర్తిగా ఉన్నవాళ్ళు మాత్రమే కదా! అక్కడ వాళ్ళు కలిసిమెలిసి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈమె ప్రవక్తి. ప్రవక్తి అంటేనే మనకొకటి గుర్తుకు రావాలా. మనుషులకు, దేవునికి మధ్య మధ్యవర్తి కదా! వర్తి. అంబాసిడర్. కదా! మధ్యవర్తిగా. అంటే ఆమె ఏం చేస్తది? దేవుని మాటలను ఎవరికి చెప్తాది? మనుషులకు చెప్పేదిగా ఉంటాది. మనుషుల దేవుని మాటలను మనుషులకు చెప్తుంది. మనుషుల మనవులను దేవునికి అందించేదిగా ఉన్నట్లు చూస్తా ఉన్నామనమాట. ఆహ్, అంటే అది చాలా గొప్ప పని. చానా యోగ్యమైన ప్రవర్తనతో కూడుకున్న పని. కదా! అటువంటి పనిలో ఈమె కొనసాగుతోంది. యూదులు 3 రకాలను వేటినో ఆహ్, చాలా తక్కువగా చూస్తారంట. వాటిలో అంటే ప్రభువును స్తుతిస్తారంట. నేను అట్లా లేనందుకని. దాంట్లో నాకు 2 మాత్రం గుర్తున్నాయి. ఇంకోటి గుర్తు రావటంలో. ఒకటి ఆయన కుక్కగా పుట్టనందుకు స్తుతిస్తాడంట. ఇంకోటి స్త్రీగా పుట్టనందుకు స్తుతిస్తారంట. మరి ఇంకోటేదో నాకు గుర్తుకు రావటంలా. ఆ! ఆ! క క కాబట్టి అటువంటి సమయం నపంసకుడుగా అక్క నపంసకుడుగా నపంసకుడుగా నపుంసకుడుగా. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్. నపుంసకుడుగా వెరీ గుడ్. కదా! జ్ఞాపక శక్తి అంతా పోతా ఉంది. కదా! అంటే అవి కానందుకు నీకు వందనాలంటారంట వాళ్ళు. ఇవి కానందుకు చానా స్తుతిస్తారంట. స్త్రీలంటే గనక అంత ఇది. కాబట్టి ఈమె స్త్రీ కదా! మరి ఎన్ని యోగ్యతలు, ఎన్ని అర్హతలు ప్రభు ద్వారా ఎన్ని పొందుకొని ఆమె చేస్తా ఉందో మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈమె చూసినట్లయితే గనక అంటే అంత గొప్ప రాజు, అంత గొప్ప జనాంగము అవన్నీ గూడా త్రిప్పగలిగిందనమాట ఈమె. ఈమెలో ఉండేది అది చాలా చాలా గొప్ప సంగతిగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథమును ఆయన చదివేటప్పుడు బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకునేది ఎప్పుడు చింపుకుంటారు? చాలా క్లిష్టతరమైన పరిస్థితులలో మాత్రమే బట్టలను చింపుకుంటారు. కానీ ఈయన దేవుని పట్ల అంత అంటే ఆమె యొక్క మాటలు వాళ్ళు వెళ్లి ఆమెను అడిగినప్పుడు ఎటువంటి ఫేవరిజం లేకుండా ఆమె చెప్పినట్లు మనం ఇక్కడ గమనిస్తా ఉన్నామనమాట. కదా! అమ్మో! రాజు కదా! మీకాయా దగ్గరికి పోయినా ఆయన గూడా చెప్తాడు గదా! ఏమని చెప్తాడు? అందరూ ఇట్లా అంటా అన్నారు. నువ్వు గూడా వాళ్ళ మాటతో కలిపేసేయి. మళ్ళీ రాజు నిన్ను శిక్షిస్తాడేమో. వాళ్ళందరూ యుద్ధానికి పోవచ్చు అని చెప్తే నువ్వట్లా చెప్పు అని అంటాడు. కానీ కాదు కదా! ఈమెలో గూడా ఏం లేదు. కదా! ఫేవరిజం లేనట్లు చూస్తా ఉన్నాం. కదా! కాబట్టి ఇప్పటి కాలంలో ప్రవక్తలు ఎవరు గూడా లేరు గాని ఆయన వాక్యమే కదా! ఆయన వాక్యమే మనకు కనబడతా ఉంది. ఆయన వాక్యమే మనకు మాట్లాడుతా ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. కదా! ఆయన అంటే వాక్యాన్ని ఉండేది ఉన్నట్లుగా మనము గ్రహించుకోవడం, దాని ప్రకారము జీవించడమే మనము చేయాల్సిన పనిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక 7 మినిట్స్‌లో ముగిచ్చేస్తాను. టైం అయిపోయింది. కాబట్టి మూడో పాయింట్‌గా చూసినట్లయితే గనుక అక్కడే 22, 14 ఆ!
పుట్టిన అధికారి హర్షాకు పుట్టిన తిక్వా కుమారుడైన షెల్యూము భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము ఉపభాగములో ఉన్నట్లు చూస్తా ఉన్నాం. రాజుల 2వ గ్రంథంలో ఉంది. మళ్ళీ దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఆమె చూస్తా ఉన్నాం. 3వ పాయింట్ గా మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఆమె యొక్క పేరుకు అర్థం చూసినాము. రెండోదిగా చూసినట్లయితే గినుక ఆమె ప్రవక్తి అని చూస్తున్నాము. మూడోదిగా చూసినట్లయితే ఆమె యెరూషలేము ఉపభాగంలో అంటే ఒక హై ప్లేస్ లో ఉందన్నమాట ఆమె. కదా యెరూషలేములో యెరూషలేము అంటేనే మనకి ఏం గుర్తుకొస్తది? ప్రభు కోరుకున్న స్థలము, పరిశుద్ధ స్థలము, ఆరాధన స్థలము, బలులు అర్పించే స్థలము, ధూపము వేసే స్థలము కదా. ప్రభు అన్నాడు రాజులు మొదటి గ్రంథం 11:13లో, మళ్ళీ 36లో, 14లో, 2వ రాజులు 21:7లో ఏమంటున్నాడు? నేను కోరుకున్న ప్లేస్ కదా. ప్రభు కోరుకున్న ప్లేస్ లో ఆమె ఉంది. ఎంత గొప్ప ధన్యురాలు కదా. కదా ప్రభువు ఆరాధన స్థలములో ఆమె ఉంది. బలులు అర్పించే చోట ఆమె ఉంది. ప్రభుకు ధూపం వేసే చోట ఆవిడ ఉంది కదా. మొన్న స్థానిక సంఘంలో కూడా క్విజ్ పెట్టినప్పుడు నాకు ఒక పాయింట్ చాలా నిలిచిపోయింది అనమాట. అక్క అడిగిన ప్రశ్నలలో కదా, సొలొమోను ఎందుకు దేవాలయాన్ని కట్టించాలనుకున్నాడు ఏమి అంటే, అందరం ఏమనుకుంటాం చాలా మంది ఆయన నామ ఘనత కొరకు. జవాబు కూడా చాలా మంది అట్లే రాసినాం. కానీ అక్కడ మనం తిరిగి వెళ్ళి చదువుకున్నట్లయితే ధూపము వేయుటకు అని ఉంది. నిజంగా నాకైతే ఆ క్విజ్ లో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని రోజులు చదువుతా ఉన్నాము, బైహార్ట్ వస్తున్నాయి, నేను ఎప్పుడు దీన్ని గమనించలేదే కదా. అక్కడ ఏముందంట? ధూపము వేసే స్థలము. మరి అటువంటి ప్లేస్ లో ఉందన్నమాట. ఎవరు? హుల్దా ఉందన్నమాట కదా. 7 కొండల పైన నిర్మించబడిన పట్టణంగా యెరూషలేమును చూస్తున్నాం. రాజధానిగా ముఖ్యమైన స్థలంలో కదా, రాజధాని అయిన నగరం ముఖ్య స్థలంలో ఉంది. నిబంధన మందసము ఉండే స్థలంలో ఉంది కదా. మత్తయి 5:35లో చూస్తే అది మహారాజు స్థలం అంట. అబ్బబ్బా కదా. కదా యెరూషలేము ఉపభాగంలో ఉన్న కదా హుల్దాగా మనము చూస్తా ఉన్నాం. దావీదు కూడా 7 సంవత్సరాలు మాత్రమే హెబ్రోనులో రాజ్య పరిపాలన చేసినాడు. తర్వాత 33 సంవత్సరాలు యెరూషలేములో ఉన్నట్లు మనం చూస్తున్నాం కదా. యెరూషలేము కదా దేవుడు కోరుకున్న పట్టణం. మరి దేవుడు కోరుకున్న రాజు ఎవరు? దావీదు కదా. చాలా దాని గురించిన వచనాలు చాలా చాలా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం అన్నమాట. దేవుని నామానికి అక్కడ ఆ ప్లేస్ లో ఉపభాగంలో ఉంది. అంటే ఒక హై ప్లేస్. అక్కడ అందరూ ఉండరంట. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం వచ్చింది అనుకోండి. యుద్ధం వచ్చినప్పుడు ప్రధాన నగరాల మీదే శత్రువు యొక్క గురి ఉంటుంది. ఇట్లా మన అనంతపురము లేకపోతే ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాల ఇట్లా కడప ఇటువైపు దాండ్ల మీద ఉండదు కదా. హైదరాబాదు ఒకవేళ అప్పుడు రాజధాని ఢిల్లీ ఇట్లాంటి వాటి మీద, లేకపోతే అవి వెపన్స్ ఉండే ఆ స్థావరాల మీద శత్రువు యొక్క గురి ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా యెరూషలేములో ఉండటానికి ఇష్టపడారంట. నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అప్పట్లో యెరూషలేములో ఉండటానికి ఇష్టపడిన వాళ్ళని బట్టి వాళ్ళు దేవుని స్తుతించినారంట. వాళ్ళు యెరూషలేములో అంటే గనుక అక్కడ ఉంటే ఎంతో అలర్ట్ గా ఉండాలా కదా. ప్రాకారం మీద ఉంటే ఎంతో అలర్ట్ గా ఉన్నట్లు చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆమె సప్లయరే కాదు కదా, అప్లికేషన్ కూడా ఆమె జీవితంలో ఉన్నట్లు చూస్తున్నాం కదా. ప్రభువు కోరుకున్న స్థలంలో ఆమె ఉన్నట్లు చూస్తున్నాం. మరి ప్రభువు మనలో ఏమేమి కోరుకుంటున్నాడు? కీర్తనలు 51:6లో చూస్తే అంతరంగంలో సత్యమును కోరుచున్న దేవుడుగా మనం చూస్తున్నాం. ఆయన వాక్యమే సత్యం కదా. కదా ఆయన నామానికంటే కదా. క్విజ్ లో కూడా అడిగినారు యేసయ్యకుండే టాప్ ప్రయారిటీ ఏదంటే ఆయన నామమా ఆయన వాక్యం అంటే వాక్యమే కదా. మనం చదువుతాము ఈ నామమున కంటే వాక్యానికి ఆయన ఎక్కువ ప్రయారిటీగా ఇచ్చినట్లు చూస్తా ఉన్నాం. మరి హోషేయ 6:6లో చూస్తున్నాం కదా. ఆయన కనికరమును కోరుచున్న దేవుడు. మనం మరి కనికరమును కలిగిన వారంగా ఉన్నామా? దహన బలి కంటే దేవుని గూర్చిన జ్ఞాన
జ్ఞానము నాకు ఇష్టం అంటున్నా. మరి జ్ఞానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈమె హుల్దా యెరూషలేములో ఉంది. అంటే దేవుడు కోరుకున్న స్థలములో ఉంది. పరిశుద్ధ స్థలములో ఉంది. ఆరాధన స్థలములో ఉంది. బలులు అర్పించే స్థలములో ఉంది కదా! అటువంటి గొప్ప పట్టణంలో ఉంది. తన జీవితం కూడా అలాగే ఉంది. మరి ప్రభువు కూడా మనల్ని కోరుకుంటున్నాడు కదా! ప్రభువు కూడా అన్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చుంటిని. ఇదివరకే అది రగులుకొని మండనని నేనెంతో అంటే వాక్యం అనే అగ్నితో కదా! యోహాను 17:24లో అక్కడ ఆయన కోరుకున్నది ఆయన మహిమను చూడవలనని కోరుతా ఉన్నాడంట. మనము ఆయన మహిమను చూడవలనని ఆయన కోరుతా ఉన్నాడంట. మరి ఆయన మహిమను కనపరుచు అడిగిన దేవుని సేవకులు మనకు తెలుసు కదా! మోషే కదా, నా మంచితనం అంతా కూడా నా మహిమే అన్నాడు ప్రభు. మనల్ని ఆయన కోరుకుంటున్నాడన్నమాట. కదా! అపోస్తలుడైన పౌలు కూడా కొన్ని రకాలుగా కోరుకుంటున్నాడు. అంటే మన విషయంలో కీడు విషయమై నిష్కాపటులమై ఉండవలనని కోరుతా ఉన్నాడు. మనము చింతలేని వారంగా ఉండాలని కోరుతా ఉన్నాడు కదా! కొన్నిసార్లు అపోస్తలుడు పౌలునైనా నేను అవివేకంగా మాట్లాడుతానను, నన్ను సహింపవలనని మనం కూడా ఇతరులు ఏమన్నా అట్లా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా, హేళనగా మాట్లాడినా కదా, మనము వాటిని మీరు నన్ను సహించండి కోరుతున్నాడు కదా. పవిత్రమైన చేతులెత్తి పురుషులు ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడన్నమాట. ఇంత గొప్ప ప్రభువు కదా యెరూషలేములో కదా ఆయన కోరుకున్న స్థలంలో ఉన్న స్త్రీగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంటే అక్కడున్న వాళ్ళ అంటే మిగతా వాళ్ళ దృష్టి కూడా అక్కడ ఉంటుందన్నమాట. కదా. ఇంకొక చోట చూసినట్లయితే రబ్షాకే సన్హెరీబు వాళ్ళొచ్చి గట్టిగా మాట్లాడుతా ఉంటే వీళ్ళు అంటారనమాట, మాకు సిరియా భాష తెలుస్తుంది, సిరియా భాషలోనే కావాలంటే విను, ప్రాకారం మీద ఉన్న వాళ్ళు ఈ మాటలను వినకూడదు. అంటే అక్కడున్న వాళ్ళు చాలా విలువైన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు కదా. యెరూషలేము ఉపభాగంలో ఉన్న వాళ్ళు చూస్తా ఉన్నాం. ఎజ్రా నెహెమ్యా కాలంలో అక్కడ ఉన్నదంతా నిండిపోయిన తర్వాత దానికి ఇంకొక భాగాన్ని వాళ్ళు చేస్తున్నారంట. ఆ భాగాన్ని ఉపభాగము అన్నట్లు చూస్తా ఉన్నాం అనమాట. కాబట్టి ప్రాకారం మీద నివసించుచున్న ఆమె ఉంది. ఎవరు ప్రాకారం మీద నివసించుచున్న స్త్రీ? రాహాబు. వెరీ గుడ్ ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. కదా రాహాబు కదా ప్రాకారం మీద, అంటే అందరి దృష్టి ఆమె పైన ఉందన్నమాట కదా. ఆమె ఎరికో గోడ అంట 30 అడుగులు హైట్ ఉంది, మందం అయితే చాలా ఉందంట ఇట్లా వెడల్పుగా. కాబట్టి ఆమె అక్కడ ఇక్కడ గోడ కట్టుకుంది, దానికి కిటికీ పెట్టుకుంది కాబట్టి ఆమె అక్కడ ఉన్నట్లు చూస్తా ఉన్నాం కదా. ప్రాకారము ఎక్కి యోవాబుతో మాట్లాడిన స్త్రీ మనకందరికి బాగా తెలుసు కదా. యుక్తి గల స్త్రీ కదా. ఆమె తన యుక్తితో ఏం చేసింది, ఆ ఊరిని కాపాడుకుంది. ప్రాకారం మీద నడుస్తూ ఉన్న రాజును కూడా మనం చూస్తున్నాం. అప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చి ఒక స్త్రీ వచ్చి అడుగుతుందన్నమాట, రాజా అంటే నేనేం చేయాలమ్మా అని. ఆయన ప్రాకారం మీద నడుస్తూ గోనెపట్ట కట్టుకున్న ఇశ్రాయేలు రాజుగా మనము చూస్తా ఉన్నాం అనమాట. కాబట్టి యెరూషలేములో ఉన్న హుల్దాగా చూస్తా ఉన్నాం. ఆమె యెరూషలేము ఉపభాగంలో ఉన్న స్త్రీగా చూస్తున్నాం. మరి మన యెరూషలేము మన సంఘమే, మన సంఘ క్షేమమే మన క్షేమము కదా. కాబట్టి కీర్తనలు 122 వచనంలో చూస్తున్నాం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. యెరూషలేము నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. మరి మన స్థానిక సంఘాలను మనం ప్రేమించి పని చేస్తే దేవుడు మన కుటుంబాలను వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు కదా. కీర్తనలు 137:5లో చూస్తే యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడలా అని అంటున్నాడు కదా. తన కుడి చేయినే మర్చిపోతాదంట మరి కదా. కాబట్టి మనము యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థించే వారంగా ఉండాలా కదా. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము ఇది కూడా మనకు తెలిసినదే అనమాట. అక్కడ దావీదు కదా జనాలను లెక్కించినప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడ దూత వస్తాడనమాట. దూత వచ్చి అంత అప్పటికే 70,000 మంది చనిపోతారు కదా. తిరుగు అప్పుడు ఏం చేస్తాడు, యెరూషలేము మీదకి చెయ్యి చాపుతాడు కదా. చెయ్యి చాపుతానే చూడండి,
యెహోవా బహువాత్సల 16 24, 16. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గురించి సంతాపం ఉంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను కదా. అంటే యెరూషలేం అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ముఖ్యమైనదే, ఇప్పుడు కూడా ముఖ్యమైనదే అని చూస్తున్నాం కదా. పరమగీతంలో కూడా ఆ స్త్రీ చెప్తాది కదా, యెరూషలేము కుమార్తెలారా, చారిసారిగా అక్కడ మనం గమనిస్తున్నాం. యూదా కుమార్తెలారా అనలేదు కదా. యెరూషలేము కుమార్తెలారా అంటే అంటే గనుక అక్కడ ఉండే యెరూషలేములో ఉండే వాళ్ళ యొక్క ప్రత్యేకతను మనము అక్కడ గమనిస్తా ఉన్నాము, గమనిస్తున్నాము కదా. యెషయా 4:3లో కూడా యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుతురంట. ఇది కూడా చదివితే బాగుండు, టైం అయిపోయింది కాబట్టి నేను గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. అంటే యెరూషలేములో దాఖలైన అంటే గనుక ఇప్పుడు సెన్సస్ లో జనాభా లెక్కల్లో వాళ్ళ పేరు ఉంటే, యెరూషలేం అనే ఊర్లో పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంట? పరిశుద్ధులంట. అబ్బా! ఎంత గొప్ప ఆధిక్యత. మరి యెరూషలేంలో హై ప్లేస్ లో ఉంది ఈమె కదా. హుల్దా యెరూషలేము ఉపభాగంలో ఉన్నట్లు చూస్తా ఉన్నామన్నమాట. అట్లనే యెరూషలేములో రాజగును మన ప్రియ ప్రభువు మళ్ళీ రాజుగా రాబోతున్నాడు. ఎక్కడ రాబోతాడు? కదా, ఒలీవ కొండ పైన కాలు పెడితేనది. ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. ఆయన మళ్ళీ కూడా రాజు అవుతాడు, యెరూషలేములో రాజు అవుతాడు కదా. యెషయా 31:5లో చూస్తే యెరూషలేమును ఆయన కాపాడేవాడుగా చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి యెరూషలేములోనే ఆయనకి ఇష్టం లేని కార్యాలు, అసహ్యమైన కార్యాలు, విస్తారమైన విగ్రహారాధన కదా, హేయమైన కృత్యాలు జరిగినప్పుడు కూడా ఆయన ఊరుకోలేదు కదా. ఏం చేసినాడు? నెబుకద్నెజరుకు ఆయనను దానిని అప్పగించినట్లు చూస్తా ఉన్నాం కదా. యెరూషలేమును అప్పగించినట్లు చూస్తా ఉన్నాం అన్నమాట కదా. యెరూషలేముకు వెళ్ళకుండా అడ్డుపడిన ఒక ఆయన ఉన్నాడు కదా, యరొబాము కదా. మనకందరికి బాగా తెలుసు. ఎందుకు? అక్కడ ఆరాధించే స్థలం, బలులు అర్పించే స్థలం, ధూపం వేసే స్థలం ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్తా ఉంటే ఇంక అట్లనే రెహబామే వాళ్ళు ఆ పక్కకే తిరుక్కుంటారు, యూదా వాళ్ళతో పాటు కలిసిపోతారు. కాబట్టి వెంటనే దూడలను చేపించి వాళ్ళని తప్పు మార్గాన్ని పట్టించిన భయంకరమైన యరొబామును మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా సాతాను ఎంతో మంది యరొబాములను పెట్టింటాది కదా. మన శరీరమే మనకొక అడ్డంకి కదా. యెరూషలేముకు వెళ్ళకుండా అడ్డంకిగా అక్కడ యరొబాము యొక్క పని జరుగుతుంది. సాతాను కూడా యెరూషలేముకు కదా, మన స్థానిక సంఘానికి వెళ్ళకుండా కొన్నిసార్లు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి ఇచ్చినప్పుడు అవే మనకు అడ్డంకులుగా మారుతాయి కదా. పెళ్లి కాలేదని ప్రార్థన చేస్తారు. పెళ్ళైన తర్వాత ఇంకా కూతురికి, అల్లుడికి, కోడళ్ళకి కదా, మళ్ళీ పిల్లలు కాలేదని ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఏమైపోతారు? పిల్లలు పుట్టినాక అక్క చాలా అల్లరి చేస్తున్నారక్క, కూర్చోనియటం లేదక్క అంటే దేవుడిచ్చిన పిల్లలే దేవుని సన్నిధికి ఆటంకంగా కదా. ఉద్యోగం లేదని ప్రార్థన చేస్తాం. ఉద్యోగం వచ్చినప్పుడు అంత టైము ప్రభుకి కేటాయించకుండా ఇట్లా ఎన్నో ఉంటాయి. మనం ఒక్కొక్కటి అనుకుంటా ఉంటే, అందుకే హెబ్రీ 12:2లో కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. పాపం అనేది చిన్నగానే, ఆటంకం అనేది చిన్నగానే ప్రారంభం అవుతాది కదా. కెజక గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇంకా ఊరికే మేఘం వచ్చింటాదంట అంతే కదా. మనం అన్ని ఊహించేసుకుంటాం, వర్షం పడతాదేమో, నానిపోతామేమో కదా కదా. అట్లా అన్ని మనం ఊహించుకొని అవన్నీ కూడా మనకు అడ్డంకులుగా యరొబాములాగా పెట్టుకొని దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులు మన జీవితాల్లో చాలా మటుకు, ముఖ్యంగా మన శరీరమే మనకు ప్రధానమైన శత్రువుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మనకు అక్కడ యరొబాము యెరూషలేముకు వెళ్ళకుండా అడ్డుపన్నాడు. కానీ మనము దేవుని సన్నిధికి వెళ్ళకుండా అడ్డుగా ఉన్న ఆ తెరను మన ప్రియప్రభు ఏం చేసినాడు? ఉన్న దోషాలను కొలసి 2:14లో చూస్తాం. మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని ఆయన క్షమించి, మనకు అడ్డముగా ఉన్న, మనకు విరోధముగా ఉన్న ఆ పత్రమును సిలువలో మేకులతో ఏం చేసినాడంట? కొట్టేసినాడంట
చేవ్రాతతో మన యొక్క పాపాలు అవన్నీ తీసేసినారు. అందుకే మనకు ధైర్యమైన ప్రవేశాన్ని మనకు ప్రభువు అనుగ్రహించినట్లు చూస్తున్నాం. మరి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే మనము ఎట్లా తప్పించుకోగలం? కాబట్టి మనం ఒక 3 పాయింట్లు మాత్రము ఈరోజు చెప్పుకోగలిగినాము. ఫస్ట్ ఆమె యొక్క పేరుకు అర్థం చెప్పుకున్నాము. రెండవది ఆమె ప్రవక్తి. మూడవది ఆమె యెరూషలేము ఉపభాగంలో కాపురమున్న స్త్రీగా మనము గమనిస్తా ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని మాటలు ఇంకెప్పుడైనా చెప్పడానికి ప్రభు సహాయం చేస్తారు. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహిమలో ఉన్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పురాల్ని, దేనికి పనికిరాని నన్ను మీ బూరగా ఇంతసేపు ఉపయోగించుకున్నారు ప్రభా. కొన్ని మాటలైనా మాతో మాట్లాడింటాయి. అందుని బట్టి స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం. మిగతా సమయాన్ని మీకు అప్పగించుకుంటూ ప్రభా, మా ప్రియులు కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు. వారందరినీ కూడా మీరే దీవిస్తారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు ఆంటీ. ఆమేన్. మీకంటే చిన్నదాన్నైనా కూడా నా మాటలన్నీ మీరందరూ విన్నందుకు యేసుక్రీస్తు నామంలో వందనాలు. సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలని కోరుతున్నాను ఆంటీ. ఏం పర్వాలేదమ్మా, దేవునికి స్తోత్రం. మరి ప్రవక్తల గురించి చాలా మంది చెప్తారు, కానీ హుల్దాను గురించి చాలా తక్కువగా చెప్తారు. మరి 3 పాయింట్ చెప్పింది దేవుని తర్వాత హెచ్చరికలు కూడా కొన్ని మరి ఆమె చేసిందనమాట. నిజం ముంగిసతో పోల్చబడింది. ముంగిస పాముకు శత్రువు. అట్లాగే మన శత్రువు ఎవరు, మనం ఎవరితో పోరాడాలి, ఎవరితో పోరాడి మనం గెలిచి ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి అనేది చెప్పింది. మరి ప్రవక్తిని గురించి కూడా చక్కగా వర్ణించింది. ప్రవక్తిని అంటే ప్రభువుకు నీకు నాకు మధ్య ఉండే వ్యక్తి అన్నమాట. మరి ప్రవక్తిని అంటే దేవుడు ఆమెతో మాట్లాడే విషయాలు, జరగబోయే విషయాలు, మరి అన్ని దేవుడు మరి తెలియజేసే విషయాలు ఆమె చక్కగా చెప్పగలిగింది. సంసార జీవితం జీవిస్తూ కూడా ఆమె ప్రవక్తినిగా ఉంది అంటే గొప్ప సంగతి కదండి. అదే మనం దేవాలయ విషయంలో కూడా చూస్తాం. ఆమె కూడా సంసార జీవితంలో ఉండి కూడా ఆమె ప్రవక్తినిగా ఉంది, న్యాయాధిపతిగా కూడా ఉంది. మరి ఈ స్త్రీలను దేవుడు ఆనాడు తక్కువగా చూడలేదండి. దేవుడు స్త్రీలను చక్కగా మరి ఆశీర్వదించినాడు. పురుషుల కంటే ఎక్కువగాను, పురుషులతో సమానంగా గాని దేవుడు స్త్రీలను ఆనాడు మరి ఎన్నుకున్నాడు. మరి అన్ని విషయాల్లో దేవుడు మరి వీళ్ళు ఫిలిప్పు గారి 4 కుమార్తెలు తండ్రితో పాటు, తండ్రి అద్భుతాలు అది చేస్తూ ఉంటే వారితో పాటు వీళ్ళు కూడా ప్రవచించేవారంట. చూడు, ప్రవచన మరి ఆశీర్వాదాలు వారికి కూడా ఉన్నాయి. దేవుడు యందు భయభక్తులు కలిగిన వారికి స్త్రీ పురుష అనే భేదం లేకుండా ఆయన తన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడని మరొకసారి మనం రుజువు చేసుకున్నామండి. మరి యెరూషలేము యొక్క గొప్పతనాన్ని కూడా చక్కగా వివరించింది. దేవునికి స్తోత్రము. మరి ప్రార్థన అంశాలు ఏవైనా ఉంటే చెప్పండి. తర్వాత ఇంకొకటి 15 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు మాత్రము మరి ఎవరైనా సాక్ష్యం చెప్పగలిగితే చెప్పండి. 10 నిమిషాలు సాక్ష్యం చెప్పండి. తర్వాత ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాలు కూడా ఏవైనా ఉంటే చెప్పండి. తొందరగా చెప్పాలి. ప్రార్థన అంశాలు లేవా? ప్రార్థన అంశాలు చెప్తానమ్మా.